ఈ స్టాక్ ఆల్మోస్ట్ 50% పైన మూవ్ ఇచ్చింది. కానీ ఈ స్టాక్ వీడియో ప్రాఫిట్ స్క్రీన్ షాట్ చూపించే వీడియో కాదు. ఈ స్టాక్ని నేను ఎలా ఐడెంటిఫై చేశాను, నా థింకింగ్ ప్రాసెస్ని సింపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బిగినర్ అయినా కూడా ఎండ్ వరకు చూస్తే కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఈ వీడియోని కంప్లీట్ బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా క్రియేట్ చేశాను. మీ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏదైనప్పటికీ మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియో. నేను వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ చేశాను. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. స్టాక్ సెలెక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ నేను చేసేది ఏంటి అంటే మార్కెట్ డైరెక్షన్. ముందు ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉందో చూస్తాను. మార్కెట్ వీక్గా ఉంటే ఎంత మంచి సెటప్ అయినా ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి ఇండెక్స్ ట్రెండ్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఉన్నాయా లేదా అది అబ్జర్వ్ చేస్తా. ఈ సిచ్యువేషన్లో నిఫ్టీ హైయెస్ట్ పాయింట్లో ట్రేడ్ అవుతుంది. సో దాన్ని బట్టి ట్రెండ్ బుల్లిష్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో ట్రెండ్ మనతో ఉంది కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్కి మూవ్ ఆన్ అవ్వచ్చు. స్టాక్ సెలెక్షన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సెక్టార్ స్ట్రెంగ్త్. మనం చూసే స్టాక్ ఏ సెక్టార్లో ఉంది, ఆ సెక్టార్ స్ట్రెంగ్త్ ఉందా లేదా అది చూసుకోవాలి. సెక్టార్ స్ట్రాంగ్గా ఉంటే స్టాక్కి ఆటోమేటిక్గా సపోర్ట్ ఉంటుంది. బిగినర్కి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెక్టర్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల మీరు సెలెక్ట్ చేసిన స్టాక్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టాక్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నా కూడా సెక్టర్లో స్ట్రెంగ్త్ లేకపోతే స్టాక్ మూవ్ అవ్వదు. స్టాక్ సెలెక్షన్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ చార్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంది. ఇప్పుడు ఈ స్టాక్ చార్ట్ చూడండి. కొన్ని వీక్స్ నుంచి ప్రైస్ సైడ్ వేస్ గా మూవ్ అవుతుంది. ప్రైస్ అదే రేంజ్ లో సెటిల్ అవుతుంది. ఇది జనరల్ అక్యుములేషన్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఒకే రేంజ్ లో స్టాక్ ట్రేడ్ అవుతుంది అంటే బిగ్ ప్లేయర్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఒకేసారి బై చేయరు కాబట్టి స్లోగా అక్యుములేట్ చేస్తున్నట్టు. ఒకే రేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంటే అది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ కూడా అయి ఉండొచ్చు. అది డిఫరెంట్ సినారియో. మనం చూసేది అక్యుములేషన్ ఫేజ్ కోసం చూస్తాం. ఆ స్టాక్ అక్యుములేషన్ ఫేజ్ లో ఉంటే ఈజీగా మూవ్ అవుతుంది. స్టాక్ సెలెక్షన్ ప్రాసెస్ లో నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. నేను ఇక్కడ సింపుల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేశాను. పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ప్రైస్ మళ్ళీ ఈ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తుంది అంటే చార్ట్ క్లీన్ గా ఉంది అని మీనింగ్. బిగినర్స్ కి ఒక టిప్ ఏంటంటే క్లీన్ చార్ట్ అంటే ఈజీగా డెసిషన్ తీసుకోవచ్చు. బై ఆర్ సెల్ డెసిషన్. క్లీన్ చార్ట్ ఈక్వల్స్ టు ఈజీ డెసిషన్ మేకింగ్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ సేమ్ గా ఉన్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ ని స్టాక్ బ్రేక్ చేయలేకపోతుంది. కానీ సపోర్ట్ లెవెల్స్ పైకి మూవ్ అవుతున్నాయి. లోస్ మాత్రం పైకి వెళ్తున్నాయి. హై మాత్రం స్టేబుల్ గా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్యుములేషన్ రేంజ్ టైట్ అవుతూ ఉంది. స్టాక్ సెలెక్షన్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బ్రేక్అవుట్ అవ్వక ముందే మనం ఎంట్రీ తీసుకోవద్దు. బ్రేక్అవుట్ అయ్యాక మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. అది కన్ఫర్మ్డ్ బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్. ఎందుకంటే చాలా సార్లు బ్రేక్అవుట్ తర్వాత మీరు ఎంటర్ అవుతారు, బ్రేక్అవుట్ ఫెయిల్ అవుతుంది. ఫేక్ బ్రేక్అవుట్ లో మీరు స్ట్రక్ అయిపోతారు. అలా కాకుండా ఉండాలంటే బ్రేక్అవుట్ కి ప్రాపర్ వాల్యూమ్ ఉందా లేదా చూసుకోవాలి. మెయిన్ పాయింట్ ఇక్కడే. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు వాల్యూమ్ స్ట్రాంగ్ గా ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ లేకుండా బ్రేక్అవుట్ అయితే చాలా సార్లు ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాల్యూమ్ తో బ్రేక్అవుట్ అంటే మార్కెట్ పార్టిసిపేషన్ స్ట్రాంగ్ గా ఉంది అని సిగ్నల్. ఇప్పటివరకు మనం స్టాక్ సెలెక్షన్ ప్రాసెస్ లోనే ఉన్నాము. స్టాక్ సెలెక్ట్ చేసాము. బ్రేక్అవుట్ తర్వాత ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు నుంచి అసలు ఇంపార్టెంట్ ఫేజ్ ఉంటుంది. మనం పొజిషన్ సైజింగ్ ఎంత మెయింటైన్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎమోషన్తో బై చేయలేదు. ఎంట్రీ ముందే స్టాప్ లాస్ క్లియర్ గా డిఫైన్ చేశాను. ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా కూడా లాస్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. బిగినర్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలంటే రిస్క్ మేనేజ్మెంట్ ఫస్ట్, ప్రాఫిట్ నెక్స్ట్. అక్యుములేషన్ తర్వాత బ్రేక్అవుట్ వస్తే ఈజీ ట్రెండ్ ని క్యాచ్ చేయొచ్చు. బ్రేక్అవుట్ తర్వాత ప్రైస్ ట్రెండ్ ని రెస్పెక్ట్ చేసింది. నార్మల్ పుల్ బ్యాక్స్ వచ్చినా స్ట్రక్చర్ డ్యామేజ్ కాలేదు. స్లోగా స్టడీగా ఆల్మోస్ట్ 50% మూవ్ వచ్చింది. ఇది లక్ కాదు, ఇది ప్లానింగ్ ప్లస్ పేషెన్స్ ప్లస్ డిసిప్లిన్ విత్ రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు సిమిలర్ స్ట్రక్చర్ ఉన్న కొన్ని స్టాక్స్ క్విక్ గా చూపిస్తాను. ఈ స్టాక్స్ అన్ని కన్ఫర్మ్ ట్రేడ్స్ కాదు, జస్ట్ మీ ఐస్ ని ట్రైన్ చేయడానికి. ప్రతి బ్రేక్అవుట్ వర్క్ అవ్వదు, ప్రతి ట్రేడ్ ప్రాఫిటబుల్. కానీ లాస్ ని చిన్నగా ఉంచితే 1-2 ట్రేడ్స్ బిగ్ గా కాంపన్సేట్ చేస్తాయి. ట్రేడింగ్ లో సక్సెస్ అంటే ప్రిడిక్షన్ కాదు, కన్సిస్టెన్సీ. ఈ చార్ట్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ అన్ని పాస్ట్ లో మల్టీ బ్యాగర్ అయిన ఎగ్జాంపుల్స్. ఈ స్టాక్స్ ఇప్పుడు రిలవెంట్ కాదు. ఈ చార్ట్స్ చూపించడం ఒక రీజన్ కోసం. ఈ చార్ట్స్ లో కామన్ గా కనిపించే పాయింట్ ఏంటి అంటే లాంగ్ కన్సల్టేషన్, క్లీన్ బ్రేక్అవుట్, స్ట్రాంగ్ వాల్యూమ్, టైం ప్లస్ పేషెన్స్. మల్టీ బ్యాగర్ స్టాక్స్ వన్ డేలో క్రియేట్ అవ్వో, అవి టైం తీసుకుంటాయి. కానీ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే, మార్కెట్ కరెక్ట్గా సపోర్ట్ చేస్తే ఇలాంటి బిగ్ మూవ్స్ పాసిబుల్ అవుతాయి. చాలా మంది అడుగుతారు ఇలాంటి స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలని. ఈ వీడియోలో నేను ఐడియా చూపించాను, కానీ ఫుల్ ప్రాసెస్ కాదు. ఈ కంప్లీట్ ప్రాసెస్ అన్ని డీటెయిల్గా నేర్పించే వెబినార్ నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు 1 lakh క్యాపిటల్తో
స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే మీ గోల్ కన్సిస్టెంట్ లెర్నింగ్ ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ అయి ఉండాలి. ఒక ట్రేడ్తో మనీ రికవర్ అవ్వాలి అని కాదు, కానీ స్కిల్ బిల్డ్ అయితే లైఫ్ టైం యూజ్ అవుతుంది మీకు. వెబినార్ జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ప్రాఫిట్లో ఉంటారని నేను చెప్పను, కానీ కరెక్ట్ థింకింగ్ డెవలప్ అవుతుంది. అది రియల్ అసెట్. మీరు సీరియస్గా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి, టిప్స్ కాకుండా ప్రాసెస్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అంటే వెబినార్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. రైట్ పర్సన్కి ఇది వాల్యూ క్రియేట్ చేస్తుంది. చాలా మంది బిగినర్స్కి మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఈ స్టాక్ పిక్ ఎలా చేయాలి, రియల్ బ్రేక్అవుట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫేక్ బ్రేక్అవుట్ నుంచి ఎలా సేఫ్గా ఉండాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల చాలా మంది లాసెస్ ఫేస్ చేస్తారు. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను ఒక స్ట్రక్చర్డ్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. ఈ వెబినార్లో నేను స్టాక్ సెలెక్షన్ ప్రాసెస్, క్లీన్ చార్ట్ ఐడెంటిఫికేషన్, ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ లాజిక్, రిస్క్ మేనేజ్మెంట్, బిగినర్ మిస్టేక్స్ అన్ని స్టెప్ బై స్టెప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి, ఈ వెబినార్ ప్రాఫిట్ గ్యారంటీ కాదు, ఇది నెక్స్ట్ మల్టీ బ్యాగర్ టిప్ కాదు, ఇది థింకింగ్ డెవలప్ చేసే వెబినార్. నేను చూపించిన మల్టీ బ్యాగర్ చార్ట్స్ అన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే మార్కెట్ సపోర్ట్ చేస్తే బిగ్ మూవ్స్ పాసిబుల్ అవుతాయి, కానీ టైం, పేషెన్స్, డిసిప్లిన్ కంపల్సరీ. ఈ వెబినార్ జాయిన్ అవ్వాలి అంటే మీరు బిగినర్ అయినా ఓకే, టిప్స్ కాకుండా ప్రాసెస్ నేర్చుకోవాలి, షార్ట్ కట్ ప్రాఫిట్స్ కాకుండా లాంగ్ టర్మ్ క్లారిటీ కావాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఈ వెబినార్ మీకు వాల్యూ క్రియేట్ చేస్తుంది. మీరు గ్యారెంటెడ్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఫాస్ట్ మనీ కావాలనుకుంటే, రిస్క్ మేనేజ్మెంట్ చేయలేని వాళ్ళైతే ఈ వెబినార్ మీకోసం కాదు. వెబినార్ కంప్లీట్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు సీరియస్గా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటే, రైట్ వేలో స్టార్ట్ చేయాలనుకుంటే మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దృష్టిలో ఉంచుకొని నేను స్టాక్ నేమ్ రివీల్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. అందుకనే రివీల్ చేయడం లేదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. వెబినార్లో కలుద్దాం. అంటిల్ దెన్ ట్రేడ్ సేఫ్, థింక్ స్మార్ట్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్.